నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నిర్భయ చట్టం వచ్చి 12 ఏళ్లు దాటుతున్నా ఆ చట్టం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఏఎస్ఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రవికుమార్ అన్నారు. భారతదేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, ఫోక్సో చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొత్తపేట నియోజకవర్గం కన్వీనర్ సందీప్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఆలమూరు, కొత్తూరు సెంటర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అన్న నాదం ఎక్కడికి పోయింది? విద్యాలయాల్లో, వృత్తి స్థలాల్లో, రోడ్లపై, చివరికి ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి అంటే చట్టాలు కఠినంగా పటిష్టంగా అమలు చేయాలని, అలాగే కేంద్ర మహిళలు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్, గంజాయి, మద్యపానం, అసాంఘిక నీలి చిత్రాలు, పోర్నోగ్రఫీ అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందడం వల్లే యువత ఉపాధి లేక వాటికి బానిసై ఇటువంటి అరాచకాలకు పాల్పడడానికి ఇదొక కారణమవుతుందన్నారు. ఇటీవల కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్, సందీప్, సాయిరాం, వినయ్ కుమార్, సతీష్, ఉదయ్, రామ్ చరణ్, సుహాస్, జిల్లా బాలికల నాయకులు అంజలి, సుభాష్ని, లావణ్య, దివ్య తదితరులు పాల్గొన్నారు. భయపడాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పటిష్టంగా అమలు చేసి తీరాలి. అలాగే పోలీసు వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ ఏదైనా సరే మహిళల మీద రక్షణతో ఉండాలి. రక్షాబంధన్ అనే అర్థం, దానికి అర్థం ప్రతి అమ్మాయికి అబ్బాయి రక్షణగా నిలబడాలి అనేసి. మరి రక్షాబంధన్ అర్థం లేకుండా ఈ దేశంలో ఈనాడు రక్షాబంధన్ రోజు కూడా రేపులు జరిగిన ఘటనలు ఉన్నాయి. మరి కలకత్తాలో జరిగిన ఒక ఘటన నుంచి మాత్రం మాట్లాడుతున్నాం మనం. కానీ అదే రోజున 10 మంది మహిళలు రేపుకు గురయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం కలకత్తాలో జరిగిన రేపు మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ రక్షణతో ఉండాలని చెప్పేసి దానికి మన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతి ఒక్క మగవాళ్ళు, అమ్మాయిలు మహిళలకు రక్షణగా ఉండాలి అని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో హై స్కూల్ స్థాయి నుంచే, ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో మార్పు కలిగేలా, సమాజంపై మహిళలపై సమానత్వం కలిగేలా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద బాధ్యత తీసుకోవాలి. విద్యా వ్యవస్థ కూడా దానికి తగ్గట్టుగా మార్పు తీరాలి. రాష్ట్రం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాము. సెంట్రల్ ప్రొటెక్షన్ అమలు చేసి తీరాలి, వెంటనే అమలు చేయాలి. చట్టాలు ఎన్నో ఉన్నాయి, చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మన ఆల్ ఇండియా స్టూడెంట్ అడుగుతున్నాము. జిందాబాద్ 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 జిందాబాద్. చట్టం ప్రొటెక్షన్ అమలు చేయాలి. వైద్య విద్యార్థి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. విద్యార్థి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టాలి. దేశంపై మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టాలి.